హాయ్ అండి. ఈరోజు వీడియోలో చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ లైనింగ్ తడిపిన ఆరబెట్టుకుని 4 ఫోల్డింగ్ చేసుకోవాలి. నేను ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. దీనికోసం 4 ఫోల్డింగ్ చేసుకుని కింద ఖర్చుల కోసం హాఫ్ ఇంచు బ్లౌజ్ హ్యాండ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. అప్పుడే కుట్టిన తర్వాత కరెక్ట్‌గా వస్తదండి. ఇప్పుడు ఆర్మ్ లూజ్‌ని బట్టి చంక డౌన్ ఉంటుంది. ఇలా బ్లౌజ్‌ని ఉల్టా తిప్పేసుకోండి. ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే మీరు ఆర్మ్ లూజ్ చెక్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తెగించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. నాకు వచ్చేసి 7.5 ఇంచులు వచ్చింది. 7వ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంక డౌన్ అనేది 3 ఇంచులు తీసుకోవాలండి. అంటే ఖర్చులు అన్నీ కలిపి 3 ఇంచులు అనమాట. స్పెషల్గా మళ్ళీ ఖర్చుల కోసం తీసుకోకూడదు. ఖర్చుల కోసం కలిపి మొత్తానికే మనకి 3 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రేట్‌గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే 1 ఇంచ్ మైనస్ చేయాలండి. అంటే మనకి 1 ఇంచ్ మైనస్ చేయడం అంటే 6.5 ఇంచులు అనమాట. 7.5లో 1 ఇంచ్ మైనస్ చేసి 6.5. వీళ్ళు బ్లౌజులు ఇస్తారండి. ఎన్ని సార్లు చెప్పినా విననే వినరు. అది బ్లౌజ్ ఒంటి మీద ఉన్నది ఒంటి మీద ఉన్నట్టే ఇచ్చేస్తారండి. అది స్వెట్టింగ్ స్మెల్‌కి అయితే నాకు వామిటింగ్ వచ్చినట్టు అయిపోతది. ఇంకా వాళ్ళకి ఏమన్నా అంటు రోగాలు ఉన్నా కూడా మనకు అంటుకుంటదనమాట. అందుకని స్ప్రే కొట్టుకోవాలి. ఎండలో వేసి ఇవ్వాలండి. ప్రతీదీ మనం వాష్ చేయలేం కదా బ్లౌజులకి. ఇది ఎండలో పెడితే కొంచెం పోతదనమాట. ఏమైనా క్రిములు ఏమైనా ఉంటే అలాగే ఇచ్చేస్తారు. కంపు కంపు స్మెల్. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది సగానికి ఫోల్డ్ చేసుకోండి. 6.5 ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా! దాంట్లో సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ వేసుకోండి. తర్వాత వచ్చేసి 7వ నెంబర్ కాబట్టి కార్నర్ దగ్గర 1.5 ఇంచులు, షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచ్. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ కర్వ్ తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచు మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్‌గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. సరిపోతది. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా నీట్‌గా సైడ్‌కి కూడా ఇక మిడిల్‌లో చిన్న టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్‌కి కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని నీట్‌గా కట్ చేసేయండి. 2 లేయర్స్‌ని ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. 2 లేయర్స్‌ని సపరేట్‌గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. అంతే, ఇంకేం లేదండి. చాలా చాలా బాగా వస్తది. హ్యాండ్ దగ్గర ఒక ముడత కూడా రాదు నేను చెప్పినట్టు కట్ చేస్తే. అయిపోయింది. 2 లేయర్స్‌ని సపరేట్‌గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. తర్వాత వచ్చేసి సైడ్‌కి ఏమైనా అతుకులు పడితే ఇక్కడే కట్ చేసుకోవాలి. నాకు అతుకులు ఏం పడవు. ఇప్పుడు నెక్స్ట్ ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి. కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట. ఇప్పుడు ఎల్ స్కేల్ తీసుకుని ఒక లైన్ వేసేసుకోండి కరెక్ట్‌గా రావడానికి. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రెయిట్‌గా ఒక లైన్ వేసేసుకోండి. ఇక్కడ మీకు ఎల్ స్కేల్ అయితే పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. ఇక్కడ స్ట్రెయిట్‌గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడాని అయిపోయింది. కింద ఖర్చుల కోసం నేను ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నానండి. ఇలా మొత్తము ఒక హాఫ్ ఇంచు. చెస్ట్ లూజు ఇప్పుడు బ్లౌజ్ బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి. హుక్స్ పెట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్లో. హుక్స్ పెట్టేసుకుని సైడ్ జాయింట్ దగ్గర ఫోల్డింగ్ పడుతుంది కదా, అక్కడి నుంచి చూసుకోవాలి. సైడ్ జాయింట్ కాదండి, సైడ్ జాయింట్ కుట్టు కాదు, సైడ్కి ఫోల్డింగ్ పడుతుంది కదా అక్కడి నుంచి అనమాట. ఇక్కడి నుంచి ఇంతవరకు చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి 8 మీద 9 గీతలు అయితే వచ్చింది. 8 మీద 9 గీతలు అనమాట. ఇలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి సైడ్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి చూసుకుంటే 8 మీద 9 గీతలు. ఇది నా చెస్ట్ లూజ్ అండి. అది నేను తీసుకున్న బ్లౌజ్కి చెస్ట్ లూజ్ అనమాట. ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా పెట్టేసుకుని 8 మీద 9 గీతలు తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలాగా ఎంత వచ్చింది? 8 మీద 9 గీతలు. సో ఇది వచ్చేసి మనకి చెస్ట్ లూజ్ అండి. ఇప్పుడు నేను మార్కింగ్ వేసుకున్నాను. కింద పైన మిడిల్లో అంటే బ్లౌజ్ హైట్ స్టార్టింగ్లో బ్లౌజ్ హైట్ దగ్గర కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచు ఇలా స్ట్రెయిట్‌గా లైన్ వేసేసేయండి. ఇక్కడ డీప్ దగ్గర కూడా అంతే, కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయండి. నెక్ ఇక్కడ కూడా చెస్ట్ లూజ్ 8 మీద 9 గీతలకు మార్కింగ్ వేయండి. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఒక బాక్స్ లాగా రెడీ చేసుకోండి.
బాక్స్ లాగా రెడీ చేసుకుంటే మనకి ఈ బాక్స్లోనే నెక్ విడ్త్ ఫుల్ షోల్డర్ అన్నీ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, ఎక్స్ట్రా ఖర్చు కోసం 1/2 ఇంచు, కింద వచ్చేసి 3 ఇంచులు అంతే. స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసేసేయండి. తర్వాత వచ్చేసి నెక్ పక్కన ఒక 1/2 ఇంచు మార్కింగ్ వేసాం కదా, అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి. నాకు 5.7 వచ్చిందండి. డౌన్ వచ్చేసి 5.5 ఇంచులు. స్కేల్ తీసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. కర్వ్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి ఇక్కడ చూడండి, పైన 2.5 కింద 3 ఇంచులు తీసుకున్నామా, ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఆ లైన్ కింద నుంచి కొలుచుకోండి. నాకు వచ్చేసి 7.5 ఇంచుల కన్నా కొంచెం తక్కువ వచ్చింది. చెస్ట్ లూజ్ కరెక్ట్గా పెట్టాను లేదని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే నేను చంక డౌన్ అనేది పైకి పెట్టుతున్నాను అనమాట. అడ్జస్ట్మెంట్ అనేది మీరు చెస్ట్ లూజ్ కరెక్ట్గా చేశారా లేదా అని చూసుకునే చేయాలండి. షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలా మార్కింగ్ అనేది వేసుకోండి. ఇప్పుడు నడుము లూజు కూడా నాకు ఖర్చులతో కలిపి 9 ఇంచులు వచ్చింది. సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకున్నాను. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి ఒక 3.5 ఇంచులు. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇక మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి. క్రాస్గా వేసుకోవాలి. కోరాస్ మనకి వైపు ఉండాలి, ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి. క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్లో ఫోల్డింగ్ మన వైపుకు ఉంటే కరెక్ట్గా వస్తుంది అనమాట. యాసిడ్గా మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతేనండి. ఇలా మొత్తం నీట్గా. ఇక్కడ కూడా అంతే. మొత్తం కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. తర్వాత వచ్చేసి పైన షోల్డర్ కుట్టు తెగించి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసేయండి. పైన షోల్డర్ కుట్టు తెగించి కింద షేప్ బెల్ట్ జాయింట్ కావాల్సినంత ఖర్చుతో కలిపితే నాకు 13.5 వచ్చింది. అదే మార్క్ ఇక్కడ వేసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకొని స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇలాగా ఇక్కడ కూడా అంతే సేమ్ అయిపోయిందండి. ఇది కూడా సైడ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఉన్న డిఫరెన్స్ 2.5 ఇంచులు ఉంటే బాగుంటుంది అనమాట షేప్ బెల్ట్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మనకి లైన్ వేసాం కదా, అక్కడి నుంచి మనకి నెక్ అనేది ఎక్కడి వరకు వచ్చిందో మన వైపు ఉన్న లైన్కి టచ్ అవ్వాలన్నమాట. దానికన్నా ఒక 2 గీతలు పైకే మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ దగ్గరించి పట్టుకుని కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మొత్తం కూడా మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి. డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేయాలి. షేప్ బెల్ట్ ఖర్చులు కావాలి కదా, అందుకుని ఈ రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్ వేసేసుకోండి. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని అది మనకి ఫ్రంట్ పార్ట్లో హుక్స్ పట్టే వైపుకు డాట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, చంక దగ్గర ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకున్నాం కదా, సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి మొత్తం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా వేసేసుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలాగా పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేయండి. నాకు వచ్చేసి 1/4 3 ఇంచులు వచ్చింది.
ఇలా మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. షేప్ బెల్ట్ ఇక్కడ కూర ఉన్న క్లాత్ ఉంటుందండి, దీని ఒక 1.5 ఇంచు 1.25 ఇంచు వరకు కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. మరి పెద్ద సైజు కాదు కదా, మీడియం సైజ్ అనమాట. 10.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇలాగా మార్కింగ్ వేయండి 10.5 ఇంచెస్కి. సైడ్ జాయింట్ వైపుకి పాతుకు 3 ఇంచులండి. సైడ్ జాయింట్ వైపుకి పొడుగు వచ్చేసి 10.5 ఇంచులు. సైడ్ జాయింట్ వైపుకి పావు తక్కువ 3 ఇంచులు. ఇక్కడ 3.25, షేప్ దగ్గర 2.5. అంతే. వీటినన్నిటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి, సరిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ యాస్టీస్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకున్నట్టు కట్ చేసేయాలన్నమాట. మార్కింగ్ ఎలాగైతే వేసామో అలాగా. అంతేనండి, ఇది కూడా అయిపోయింది. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోవాలి ఖచ్చితంగా, లేదంటే మనకి సరిగ్గా రాదనమాట. ఇక్కడ కూడా అంతే. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.